అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. సండే బర్త్డే అండి మా సరియుది, అందుకే నైట్ మొత్తం మెహందీ పెట్టేసుకుంది. నాకు తెలిసిన విధంగా నేనైతే పెట్టేశాను. మార్నింగ్ లేచాం. మార్నింగ్ అయితే లేచేటప్పుడు బయట ఇలా ఉంది, ఒకసారి చూసేయండి మీకోసం. నేనైతే రెడీ అయ్యాను. మా సరియు అయితే ఇంకా లేవలేదు. నేనైతే ఇంట్లో పూజ చేసేసాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలా నేనైతే ఇంట్లో పూజ చేసాను. మా సరియు అయితే లేచింది, ఇలా రెడీ చేశాను. ఒకసారి చూడండి ఎలా రెడీ అయ్యిందో. అందరూ విష్ చేసి ఆశీర్వదించండి. కొత్త డ్రెస్ వేసినా అలా ఉంటుంది అనమాట మనతోని. చిరిగిపోయిందా అని అడుగుతుంది, చూసారా? అన్నీ చెక్ చేస్తుంది. ఇప్పుడైతే మేము మందిరికి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరలోనే ఉంది టెంపుల్, అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మందిరికి అయితే వచ్చేసాం. సండే రోజు పాప బర్త్డే. సో ఈ బర్త్డేకి అయితే మేము ఈ మందిర్కి వచ్చేసాం. ఇది శివాలయం టెంపుల్. ఇక్కడ అయితే క్వార్టర్స్లో చిన్నగానే ఉంటాయి టెంపుల్స్, మన సైడ్ ఉన్నంత పెద్దగా అయితే ఉండవు. అంటే మేము ప్రజెంట్ పంజాబ్లో ఉన్నాం కదా, ఇక్కడైతే క్వార్టర్స్ దగ్గర అయితే పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఉండవు. దేవుణ్ణి అందరూ పూజిస్తారు కదా, అయినా టెంపుల్ చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి, దేవుడు ఉన్నాడా లేదా అదే కదా మనకు కావాల్సింది. ఇక్కడైతే పంతులు ఎవరు ఉండరు, మనమే పూజ చేసుకోవాలి. అదే ఊర్లో అయితే చక్కగా పంతులు పూజ చేస్తారు, ఇక్కడైతే మనమే పూజ చేసుకోవాలి. కాబట్టి నేనైతే పూజ చేసేసాను. మా సరియు అయితే దండం పెడుతుంది. మా పూజ అయితే అయిపోయింది, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేమైతే క్యాంటీన్కి వచ్చాము. క్యాంటీన్లో కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు, బర్త్డే పార్టీకి కావాల్సిన సామాన్లు అయితే కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ కావాలి కదా, అవైతే తీసేసుకున్నాం. బర్త్డే పార్టీ అంటే అందరినీ పిలవాలి కదా, నేనైతే అందరినీ పిలవడానికి అయితే వచ్చేసాను. 30 క్వార్టర్స్ చెప్పడానికి నాకైతే 1 hour పట్టింది. నేనైతే బాగా అలిసిపోయాను. మధ్యలో మిర్రర్ కనిపించింది. మిర్రర్ నాకు ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేసింది. ఎందుకో తెలీదు, అద్దం చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా వారైతే బర్త్డే పార్టీ కోసం డెకరేషన్ చేస్తున్నారు. లైట్ సెట్టింగ్ అన్ని చేశారు. డెకరేషన్ అయితే మీషోలో ఆర్డర్ చేశాను. బెలూన్స్ ని కొన్ని బయట కొనేసాము. సింపుల్ గా మాకు నచ్చిన విధంగా మామూలుగా అయితే డెకరేషన్ చేసేసాము. ఏదైనా పార్టీ ఉంది అంటే చాలు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇంట్లోనే కాఫీ పౌడర్ తో ఫేస్ ప్యాక్ ని రెడీ చేశాను. మా వారికి ఇంకా అలా ఫేస్ ప్యాక్ నేసాను, చూడండి. మేమైతే బర్త్డే పార్టీ కోసం గులాబ్ జాములు 5 kg ఆర్డర్ పెట్టాము. 100 members టోటల్. అవైతే తీసుకొచ్చేసారు మా వారు. 2 kg మిక్చర్ తెచ్చారు. 2 చాక్లెట్ ప్యాకెట్స్, 20 బిస్కెట్ ప్యాకెట్స్, 100 సమోసా, 100 ప్లేట్స్, 100 గ్లాసెస్, 7 డ్రింక్ బాటిల్స్, 4 kg కేక్స్, చామిన్ అయితే 3 bags తెచ్చారు. ఇవి అయితే ఐటమ్స్. ఇప్పుడైతే మా సరియుని రెడీ చేస్తున్నాను. మా సరియు మెహందీ చూడండి ఒకసారి, బాగానే పెట్టించుకుంది. నైట్ మొత్తం నీట్గా ఉంచింది. తనైతే 12 o'clock వరకు పడుకోలేదు, మొత్తం మెహందీ ఆరినంత వరకు. తన డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. లైట్ డ్రెస్ బాగానే వచ్చింది, బాగుంది అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే బర్త్డే పార్టీకి రెడీ అయిపోయాము. ఇక్కడైతే మా వాళ్ళు అందరూ అవన్నీ రెడీ చేస్తున్నారు. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇవ్వడానికి. మేమైతే ఇప్పుడు కేక్ని కట్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నాం అక్కడ.
హాల్లో అందరం ఎక్కువ మంది అయిపోవడం వల్ల అసలు గాలి వేయట్లేదు. అందుకే బెడ్రూమ్ లోకి అయితే పంపించాను లేడీస్ అందరు బెడ్రూమ్ అయితే ఉన్నారు. ఒక రూమ్ లో చిన్న పిల్లలు ఉన్నారు. జెంట్స్ కి కింద పెట్టాము. ఫస్ట్ పిల్లలకైతే ఇచ్చేస్తున్నారు. పిల్లలైతే ఇప్పుడు ఫస్ట్ తినేస్తున్నారు. మా సరియు వాళ్ళతో తింటుంది. ఇక్కడైతే ఐటమ్స్ అన్ని వేస్తున్నారు, సర్దుతున్నారు. క్వార్టర్స్ లలో కిచెన్ చిన్నది, అందుకే మరి ఎక్కువ మంది ఇక్కడ సర్దడానికి అవ్వట్లేదు. వాళ్ళే స్పీడ్ గా చేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇలా అయితే వీళ్ళందరూ సర్దుతున్నారు. ఏవి చెక్ చేసుకొని వేస్తున్నారు. ఒక బాబుకి ఇలానే కేక్ మిస్ అయ్యింది. చాలా పెద్ద గొడవ చేసేసాడు. అందుకే అన్ని 1 by 1 చెక్ చేస్తూ వేస్తున్నారు. क्या चाहिए सबको? चम्मच नहीं, भूल गया. चम्मच भूल गया. మేమైతే స్పూన్స్ తేవడం మర్చిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర బర్త్డే పార్టీకి మిగిలినవి తీసుకొచ్చి ఇచ్చాము. అయినా 1-2 సార్లు చెక్ చేశాను. అయినా ఏదో మర్చిపోతాను అని అనుకున్నాను. అలానే జరిగింది. పంజాబ్ లో వేడి ఎక్కువ కదా, ఇక్కడ రూమ్స్ లో ఎక్కువ ఉండలేము. కూలర్ అయితే ఒకటే ఉంది. ఫ్యాన్లు అయితే ఉన్నాయి, కానీ వేడి ఎక్కువగా ఉంది కదా, దానివల్ల జెంట్స్ అందరికి కింద పెట్టేశాము. జెంట్స్ అందరు కింద అయితే చల్లగా ఉంది, మేము ఇక్కడే తింటాము అని అందరు కిందనే చైర్స్ వేసుకుని కూర్చున్నారు. వాళ్ళకైతే ఏమేమి కావాలి అని, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలా అని అడుగుతున్నారు మా వారైతే. వాళ్ళైతే మంచిగా మాట్లాడుకుని సరదాగా హ్యాపీగా తిన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. పిల్లలందరూ అయితే తినేసి ఈ రూమ్ లో అయితే ఇలా ఆడుకుంటున్నారు. మేమైతే ఇప్పుడు లాస్ట్కి తింటున్నాము. అందరూ తెలుగు వాళ్ళని. మొత్తం ఇక్కడైతే 8 ఫ్యామిలీస్ ఉన్నాయి, తెలుగు ఫ్యామిలీస్. అందరూ తినేసి వెళ్ళిపోయారు. హిందీ వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. తెలుగు వాళ్ళందరం అయితే లాస్ట్ వరకు ఉన్నాము. ఇక్కడ అందరూ అయితే బాగా కలిసిపోయారు. మేమందరం ఒక ఫ్యామిలీలా ఉంటాము. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ అయితే బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ బాగా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఏ విషయంలోనైనా బాగా సాయం చేస్తారు. ఇక్కడైతే మేమందరం ఒక తెలుగు గ్యాంగ్ అన్నమాట. ఈ పాప అయితే చూడండి ఎంత భలే క్యూట్ గా ఉందో. ఈ పాప కూడా బర్త్డే పార్టీకి వచ్చింది. వీళ్ళందరూ అయితే వెళ్ళిపోతామని బాయ్ చెప్తున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇంకా వచ్చారు పిలిచిన వెంటనే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. ఇంటి దగ్గర అయితే ఎంత బాగా జరిగేది కాదేమో, ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్ లో అవగానే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు, 1-2 మెంబర్స్ తప్ప. మా సర్యూకి 4 years కంప్లీట్ అయ్యాయి. ఇది 4th బర్త్డే. వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే ఫొటోస్ తీసుకుంటుంది రోడ్డు పైన. చూడండి, బర్త్డే పార్టీకి పెట్టిన ఐటమ్స్ అన్ని బాగున్నాయి. మనీ వేస్ట్ అయినా సరే టేస్ట్ బాగోదు. బర్త్డే పార్టీ జరిగింది కదా, అందరూ గిఫ్ట్స్ తెచ్చారు. మా సరియు వేసుకున్న డ్రెస్ ఇంకా గిఫ్ట్ ఇచ్చిందేనే. మీకు ఆ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇవైతే ఈ రోజు వచ్చిన గిఫ్ట్స్. అందరూ మంచి మంచి గిఫ్ట్స్ అయితే తెచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా సరియు అయితే ఆ బొమ్మలు అన్నిటితో చాలా బాగా ఆడుకుంది. మా సరియుకి ఎక్కడలేని ఆనందం అయితే వచ్చింది. అందుకే డాన్స్ కూడా వేస్తుంది, చూడండి. నేనైతే కొన్ని ఓపెన్ చేశాను, కొన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, అలానే ఉన్నాయి.
లిప్స్టిక్, కళాయి, డ్రెస్సు, పర్సు అన్నీ తెలుగు వాళ్ళు ఇచ్చారు. గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే అండి. మా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.